వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని కాచిగూడలో గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. BCTU క్యాలెండర్, పూలే పురస్కార కరపత్రాల ఆవిష్కరణ. దేశీయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా 2.37 లక్షలకు చేరిక. 10 గ్రాముల బంగారం 1,42,000కు చేరిక. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు. జనవరి 10 నుంచి 18 వరకు సెలవులు. ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెలంతా పంజా విసిరిన చలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. NPTCL రిటైర్డ్ JO సుంకోజు శ్రీరాములు సామాజిక సేవలు అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల భాగ్యలక్ష్మి గ్యాస్ బంక్లో నిత్యాన్నదాన సేవలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రీడలు. పాల్గొన్న రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. హైదరాబాద్లోని కాచిగూడలో గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో కాచిగూడలో గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపా కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సేవలు అభినందనీయమన్నారు. BCTU క్యాలెండర్ మరియు సావిత్రిబాయి పూలే పురస్కారాల కరపత్రాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో BC ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు జనవరి 10వ తేదీన నిర్వహించే సావిత్రిబాయి పూలే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మరియు 10వ తరగతి ఫలితాల్లో మరింత ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషి చేయాలని, రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో BC ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు A మోహన్, గౌరవ అధ్యక్షులు కైరం కొండబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టు కళ్యాణి, BCTU నాయకులు శ్రీరామ సతీష్, గంగోని సంజీవ్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10న రెండవ శనివారం, జనవరి 11న ఆదివారం కావడంతో జనవరి 18న ఆదివారం కలిసి రావడంతో 9 రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో జనవరి 19న అంటే సోమవారం తిరిగి పాఠశాలలు తెరుచుకొనున్నాయి. మరోవైపు జనవరిలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కావడంతో ఆ రోజు సైతం సెలవు ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే కాగా ఆ రోజు సైతం హాలిడే. వీటితో పాటు 4 ఆదివారాలు సెలవులే. ఇదిలా ఉంటే ఏపీలోనూ స్కూళ్లకు 9 రోజులు సెలవు ప్రకటించారు. అయితే తెలంగాణలో గతేడాది 6 రోజులే సెలవులు ఇవ్వగా ఈ ఏడాది రెండో శనివారం ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సాధన NGO నిజామాబాద్ కోఆర్డినేటర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సాధన NGO నిజామాబాద్ కోఆర్డినేటర్ D మధుసూదన్ ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టు పురోగతిలో భాగంగా బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా గురించి వివరించారు. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి రికార్డులు కొల్లగొడుతూ పరుగులు పెడుతోంది. హైదరాబాద్లో శుక్రవారం కేజీ ధర ఏకంగా 2.37 లక్షలు పలికింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర ఒక దశలో 1,42,800 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,350గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఔన్స్ బంగారం ధర $4,507, వెండి ధర $75కు చేరింది.
ఈ నెల 18 నుంచి వెండి ధర దాదాపు 29,000 రూపాయలు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటికే పుత్తడి ధర దాదాపు 70% వరకు ఎగబాకింది. 1979 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక లాభమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మరోసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో కోత పెడుతుందన్న అంచనాలతో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మదుపర్లు భావిస్తున్నారు. దీంతో ఈ లోహాల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2026 ప్రారంభంలోనూ ఈ లోహాల ధరల పరుగు కొనసాగచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెల అతి తక్కువ ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించింది. చలికాలంలో సాధారణంగా 4 నుంచి 5 రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మరో 2 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి వరుసగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల మేర తక్కువగా నమోదవడం, దీనికి తోడు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో చలి విపరీతంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో ఏకంగా 23 రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. గత 10 ఏళ్లలో ఇన్ని ఎక్కువ రోజుల పాటు ఉష్ణోగ్రతలు పతనం కావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న 5 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరిలోనూ చలి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో రిటైర్డ్ జేఏఓ శ్రీరాములు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సేవలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని అభినందించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల భాగ్యలక్ష్మి ఎల్పీజీ గ్యాస్ బంక్లో ఎన్పీడీసీఎల్ రిటైర్డ్ జేఏఓ శ్రీరాములు ప్రతిరోజు 100 మందికి నిత్యాన్నదాన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని శ్రీరాములు సేవలను అభినందించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని కొనియాడారు. శ్రీరాములు సేవలు మర్చిపోలేనివన్నారు. లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ కంటేశ్వర్ ప్రాంగణంలో తన ముందు నుంచి కూడా బాసర్లు అద్భుతమైన అన్నదానము, యాత్రికులకు సౌకర్యార్థము ఫ్రీ రూమ్లు, ముందు నుంచి ఒక సేవాభావం ఉన్న వ్యక్తి. ఇక్కడ ఈ బంక్లో గత 3 నెలల నుండి ఉచిత భోజన వ్యవస్థ 1 నుంచి 3 గంటల వరకు చేస్తూ ఉన్నారు. ఆయన సేవాభావానికి ఇదొక ఉదాహరణ. 3 నెలల భవిష్యత్తులో నిరంతరము తన చివరి రోజుల వరకు కూడా నేను తప్పకుండా అన్నదానం చేస్తాను చెప్పడం నిజంగా అది అద్భుతమైన విషయం. విశ్వబ్రహ్మ సంఘాలకు చిన్న నుండి సెంట్రల్ దాకా ఎదిగిన పోస్టు. నిజామాబాద్ జిల్లా సన్నకారు సంఘంకు ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు, స్టేట్లో కూడా 10 ఏళ్ళ నుంచి వైస్ ప్రెసిడెంట్. ఇక ఇప్పుడు ఏ గుళ్ళకు గోపా అన్నిటికీ చేసిన కందిమల్లపల్లి బ్రహ్మంగారి మఠం దాకా నేను అన్నదానం కార్యవర్గ సభ్యుని. బ్రహ్మంగారి మఠం జక్రన్పల్లి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డిని జక్రన్పల్లి మండల 21 గ్రామ సర్పంచ్లు ఎన్నుకున్నారు. జక్రన్పల్లి మండల కార్యాలయంలో మండల సర్పంచ్ ఫోరం ఎన్నుకోవడం జరిగింది. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ట్రెజరర్గా బండి పద్మా సత్యం, ఉపాధ్యక్షులు అప్పల అరుణ్ కుమార్, శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జక్రన్పల్లి 21 మండల గ్రామ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని బాబాసాహెబ్ జాడీ వీర్బల్ దివస్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో బార్ సాహెబ్ జాడీ వీర్బాల్ దివస్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహెబ్ జాదా, అజిత్ సింగ్, జూజర్ సింగ్, జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. हमारे जो गुरु गोविंद सिंह जी, उनके 4 बच्चे हैं, उनके शहीदी दिवस चल रहे 20 तारीख तो लेके 28 तारीख तक चल रहे. रोज़ गुरुद्वारा साहब गुरुद्वारा लंगर चलता, उन्होंने सेवा होंगी है. गुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. हम लोगों ने आज रैली निकाली है फतेहगढ़ साहब गुरुद्वारा जो है मामला बस्ती से, और यहाँ पर ये जो 7 दिन है यहाँ पर गुरु गोविंद सिंह जी के लिए हम लोगों ने ये निकाला है. हमारे गुरु गोविंद सिंह जी ने यहाँ पर
मतलब पूरे गुरुओं के लिए, पूरे जो हमारा सिख समाज है, हिंदू समाज है, उन सब के लिए हम उन्होंने अपने बच्चों का बलिदान दे दिया, अपने पिताजी का बलिदान दे दिया, अपनी उनकी माताजी का बलिदान दे दिया। तो ये जो 7 दिन है इसमें आप सबको जहाँ तक कि हो सकता है ये हिंदुओं के लिए भी और जो सिख हैं हमारे लिए तो है ही है, सबके लिए ये నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో కాకా వెంకటస్వామి ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ప్రారంభించారు. నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ 2025 జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, TNGOస్ అధ్యక్షుడు అలుక కిషన్, ప్రసాద్, వెంకటరెడ్డి, కోచ్లు, క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ గేమ్లో పార్టిసిపేట్ అయిన వారికి శుభాభివందనాలు. గెలిచిన వారికి కంగ్రాట్స్. గెలిచిన వారికి కూడా భవిష్యత్తులో గెలవాలని, ఎక్కడైనా మళ్ళీ స్పోర్ట్స్లో తప్పకుండా మీరు గెలవాలని భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ, ఏదైనా ఉమ్మడి జిల్లా మన పాత జిల్లానే కామారెడ్డి నిజామాబాద్ కానివ్వండి చక్కని మరి ఈ కార్యక్రమం కాగా వెంకటస్వామి అంటే మరి మీకు తెలిసి ఉందో లేదో అని ఆయన జాతీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడు ఆయన కేంద్రంలో తప్పకుండా మినిస్ట్రీ హోదాలో ఉండేవాడు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. సీనియర్ నాయకులందరికీ ఒక పితామహనుగా ఉన్న రోజులు. ఆయనకి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఆంధ్ర నాయకులు కానివ్వండి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాగా వెంకటస్వామి గారి ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వాళ్ళకు చక్కని రాజకీయ భవిష్యత్తు ఆ రోజుల్లో ఉండే. నవీపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. నవీపేట ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ మండల ప్రజలు పోలీసు శాఖకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నూతనంగా గెలిచిన సర్పంచ్లను, ప్రజా ప్రతినిధులను కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తితో పాటు ఎలాంటి నేరాలు జరగకుండా కాపాడుకోగలమని తెలిపారు. గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలందరూ సహకరిస్తూ ఏదైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విలేకరులు పోలీసు శాఖకు సహకరించగలరని కోరారు. చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ అందరు పోలీస్ చాలాసార్లు చెప్తుంటుంది. ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోగలరని మొట్టమొదటిగా నా విన్నపం. ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో పోలీసు ముందుంటుంది. అదేవిధంగా మీ తరపు నుంచి సహాయం కావాలి. సీసీటీవీ కెమెరాస్ అనేది ఒక కెమెరా = 100 మంది పోలీసుతో సమానం అని చెప్తుంటారు. కాబట్టి అందరూ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలనేది నా మొదటి విన్నపం. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంత కొత్త సర్పంచ్లు వచ్చారు. దీనిపైన దృష్టి పెట్టి మీ ఊరికి సురక్షితంగా ఉంచాలని, అదేవిధంగా దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కృషి ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి అల్లర్లు కానీ ఎలాంటిదైనా సరే ఎప్పుడైనా సరే మాకు 100 కాల్ చేసినా కానీ, మా పర్సనల్ నెంబర్కి కాల్ చేసినా కానీ పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అందరినీ కఠినంగానే చూస్తాం. చట్టపరంగా చట్ట పరిధిలో ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తాము. మా నవీపేట మండల ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే పోలీస్ వారికి మీరు సహకరించండి. ఎలాంటి ఇల్లీగల్ ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి. దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తామని ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న ఏసీబీ కార్యాలయం R&B గెస్ట్ హౌస్ సమీపంలోకి మారింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న ఏసీబీ కార్యాలయాన్ని R&B గెస్ట్ హౌస్ సమీపంలోకి మార్చారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఏసీబీ కార్యాలయం చిరునామా మారిందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. కేవలం 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2.90 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. సంపద సృష్టించే తెలివిలేక అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని ట్వీట్ చేశారు. సంపద సృష్టించే తెలివిలేక అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ట్వీట్ చేశారు. ఉపాధి హామీ పేరు మార్పుతో పేదల కడుపు కొట్టే కుట్ర సాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్లు స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పేరు మార్పుతో పేదల కడుపు కొట్టే కుట్రకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ పూనుకుంటున్నారని, ఈజీఎస్ పథకానికి గాంధీ పేరు మార్చి మరోసారి గాంధీ హత్యకు పూనుకున్నారని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్లు స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నీరుగార్చే కేంద్రం కుట్రలకు నిరసనగా జిల్లా తపాలా జిల్లా కార్యాలయం ముందు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ బి భాస్కర్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం దేశంలో ఉన్న గ్రామీణ వ్యవసాయ కూలీల జీవితాలను పణంగా పెడుతున్నారన్నారు. ఇప్పటికీ పని లేక వ్యవసాయ కూలీలు అన్నమో రామచంద్ర అంటుంటే మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వీరు చేస్తున్నారని, పేరు మారుస్తున్నామని పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కేంద్రం గ్రామీణ ఉపాధి పథకానికి నిధుల్లో 40% రాష్ట్రాలు భరించాలని వారిపై రుద్దుతూ పూర్తిగా బాధ్యత నుంచి తప్పుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంజర భూమయ్య అధ్యక్షత వహించగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జాతీయ కమిటీ ఎస్కేఎం పిలుపు మేరకు ఈరోజు ఏదైతే పోరాడి వ్యవసాయ రంగంలో ఉన్న వ్యవసాయ కూలీలకు 3 పూట్ల తిండి పెట్టి భూమిని ఇవ్వండి, ఉపాధిని చూపించండి అనే నినాదంతో పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 20 సంవత్సరాలుగా దాదాపుగా 27 కోట్ల జాబ్ కార్డులతోని ఈరోజు పని చూపించింది. ఏదైతే మోడీ సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి సాధించుకున్న హక్కుల్ని పొందబెడుతూ చివరికి వ్యవసాయ కూలీల నోట్లో. నగరంలోని మహాలక్ష్మి నగర్లో మానవ హక్కుల కమిటీ వార్షిక సమావేశం జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ మానవ హక్కుల కమిటీ ముఖ్య ఉద్దేశం అవినీతిని తుదముట్టించడమే అన్నారు. నగరంలో ఇటీవల ప్రభుత్వ అధికార కార్యాలయాల్లో అవినీతి పెచ్చు పెరుగుతుందని, ఎన్నిసార్లు ఏసీపీ దాడులు జరిగినా యథేచ్ఛగా అవినీతి జరగడంపై అధికారులనిగా కొదవ ఉండడం వల్లే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటివి జరగడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తక్షణమే అవినీతి పరుల విషయంలో ప్రత్యేక నిఘా కమిటీ వేయాలని, ఇందుకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మానవ హక్కుల కమిటీ వార్షిక సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్రతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు జె లక్ష్మణ్ మరియు మానవ హక్కుల కమిటీ కార్యదర్శులు దినేష్, సంతోష్, రాజేశ్వర్, శ్యామ్, షేక్ గౌస్, ఫైజాన్, నరేందర్ సింగ్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని మానిక్ బండార్ గ్రామంలో డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ్ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. మాక్లూర్ మండలంలోని మానిక్ బండార్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ్ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చిన్న ఎక్లర్ గ్రామంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో గురువారం రోజున చరణ్ జస్వా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. భక్తి పాటలు ఆలపించారు. యువతులు, చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. చర్చిలో యేసుక్రీస్తు భక్తి గీతాలాపన చేస్తూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబాల సమేతంగా భోజనాలు చేశారు. ఆనందకరమైన వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిలు, సంతోష్, రమేష్, మాధవ్, భూమయ్య, మనోహర్, సుదర్శన్, పూజా, సవిత, శిల్ప, రేణు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని సర్పంచ్ రామరాజు గౌడ్ తెలిపారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ రామరాజు గౌడ్ తెలిపారు. గ్రామంలోని 3, 4, 10 వార్డుల్లో ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఉప సర్పంచ్ స్వామినాథ్, వార్డు మెంబర్ నవీన్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. పశువైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సాటపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల్లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుహాసిని ప్రారంభించారు. సాటపూర్ గ్రామంలో 1250 గొర్రెలు, 480 మేకలకు నట్టల నివారణ మందులను త్రాగించినట్టు మండల పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పశు వైద్యాధికారులు గంగరాజు, నాగరత్న, పశు వైద్య సిబ్బంది సావిత్రి, లక్ష్మణ్, యశ్వంత్, భాస్కర్ మరియు జీవాల పెంపకందారులు హనుమాన్లు, గంగరాజు, దేవజ, శ్రీనివాస్, బలరాం తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు సూచించారు.
శుక్రవారం బోధన్ లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన అధికారిక పరిశీలనలో భాగంగా ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్కు చెందిన 30 లయన్స్ క్లబ్లలో సేవల వివరాలు, రికార్డులను ఆయన పరిశీలించారు. లయన్స్ క్లబ్లో చెందిన ప్రతినిధులు ఇందులో పాల్పంచుకున్నారు. సమావేశంలో మొదటి, రెండవ డిస్టిక్ గవర్నర్లు విజయలక్ష్మి నరసింహరాజు, బసవేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, గంగారెడ్డి, మెర్సీ, కదం ప్రకాష్ రావు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 205 దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా దీనికి గుర్తింపు ఉన్నది. ఎస్పెషల్లీ బోధన్లో లయన్స్ క్లబ్ సేవలు విస్తృతంగా చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. క్లబ్స్ అన్నీ కూడా చాలా అవసరం ఉన్న వారికి మేమున్నామనే ఆత్మవిశ్వాసం కల్పిస్తూ సేవా కార్యక్రమాలు, అది పాఠశాలలోనే కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, ఐ కావచ్చు, ఏదైనా సరే చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ లయనిజంకి లయన్స్ బోధన్ హాస్పిటల్ నిజంగా కూడా ఎంతోమందికి కంటి చూపును ప్రసాదించడం జరుగుతుంది, అందరికీ అడుగుతుంది. ఇక్కడ దాదాపు బోధన్ పరిసర ప్రాంతాల్లో 28 క్లబ్లు, లయన్స్ క్లబ్లు తమ సేవలు విస్తృతంగా వారి ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా 28 క్లబ్ల యొక్క అఫీషియల్ విజిట్స్ ఈరోజు గవర్నర్గా ఈ క్లబ్స్ను అనేది సందర్శించి వారి యొక్క చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించడమే కాకుండా వారి నుంచి కూడా ఇంకేదైనా సూచనలు, సలహాలు ఉంటే స్వీకరించేసి లయన్స్ క్లబ్స్ను మరింత అభివృద్ధి పదంలో ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుంది. ఈ నెల 28న జరిగే గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాసం సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 28న జరిగే ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మోపల్ మండల కార్యదర్శి బండమీదే నర్సయ్య మరియు అఖిల భారత రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అగ్గు చిన్నయ్య మరియు అఖిల భారత రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న కోరారు. ఈ సందర్భంగా మోపల్ మండల కేంద్రంలో ఈ నెల 28న ఎల్లమ్మగుట్టాలో జరిగే గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాస సభ పోస్టర్లను ఆవిష్కరించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాజు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల సాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్గుమైపాల్, చిన్నరాయుడు, బండమీది చంద్రయ్య, ఆషన్న భూమయ్య, గణేష్, మహేష్, రమేష్, శ్రీనివాస్, సాయిలు తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. కొండగట్టు ఘాట్ రోడ్లో గతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ ప్రదేశంలో తాజాగా ఆటో బోల్తా పడింది. గోదావరి కనికి చెందిన విద్యాధర్ తన సొంత ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చాడు. దర్శనం అనంతరం ఘాట్ రోడ్డులో గుట్ట దిగే క్రమంలో ఆటో అదుపు తప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి గాయాలు కాగా వెంటనే స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆటో బోల్తా పడ్డం, త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గోల్డ్ ధర వెంటనే వామ్ము అంటాం. అంత ధర పెట్టి ఇక బంగారం కొనలేమని భావిస్తాం. కర్ణాటకకు చెందిన రెడ్ ల్యాండ్ అస్లైన్ కంపెనీకి చెందిన సేల్స్ డైరెక్టర్ రాజీమోహన్ మిత్తల్ ఏకంగా 2.5 కిలోల బంగారం ధరించి చూపర్లను ఆకర్షిస్తున్నాడు. కరీంనగర్లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళలో గోల్డ్ మ్యాన్ తలుక్కుమని మెరిశాడు. గోల్డ్ ఒక్క మహిళలకే కాదు మగవారికి కూడా అందాన్ని ఇస్తుందని నిరూపిస్తున్నాడు. గోల్డ్ వేసుకొని బయటకు వెళ్లాలంటేనే భయపడే ఈ రోజుల్లో తనకు ఎలాంటి భయం లేదని 5 కిలోల గోల్డ్ ధరించడమే తన లక్ష్యం అంటున్నారు. మెడలో కేజీ, 2 చేతులకు కేజీన్నర బంగారు ఆభరణాలు ధరించిన గోల్డ్ మ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా కిసాన్ గ్రామీణ మేళాలో నిలిచాడు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,812 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,40,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,350 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని కాచిగూడలో గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. బీసీటీయూ క్యాలెండర్, పూలే పురస్కార కరపత్రాల ఆవిష్కరణ. దేశీయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా 2.37 లక్షలకు చేరిక. 10 గ్రాముల బంగారం 1,42,000కు చేరిక. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు. జనవరి 10 నుంచి 18 వరకు సెలవులు. ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెలంతా పంజా విసిరిన చలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ఎన్పీటీసీఎల్ రిటైర్డ్ జేఓ సుంకోజు శ్రీరాములు సామాజిక సేవలు అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల భాగ్యలక్ష్మి గ్యాస్ బంక్లో నిత్యాన్నదాన సేవలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రీడలు. పాల్గొన్న రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.